క్వశ్చన్ నెంబర్ 33 క్వశ్చన్లో 2 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. 2 ఫ్రీక్వెన్సీస్, ఇది ఒక ఫ్రీక్వెన్సీ హయ్యర్ లెవెల్ అని చెప్పడానికి పైన వేసాను, లోవర్ లెవెల్ అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ కింద చూపించాను. ఈ రెండు కూడా ఒకే ఫ్రీక్వెన్సీతో 4 బీట్స్ ఇస్తున్నాయి. అంటే ఈ ఒక ఫ్రీక్వెన్సీ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీతో 4 బీట్స్ ఇస్తున్నాయి. ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాంతో ఇది 4 గ్యాప్లో ఉండి ఇది కూడా 4 గ్యాప్లో ఉన్నట్లయితే అప్పుడు రెండు కూడా బీట్ ఫ్రీక్వెన్సీస్ దీంతో 4 ఇస్తాయి. అంటే వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ 8 ఉండాలి. వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ అంటే ఒక ఫ్రీక్వెన్సీ v/λ1, రెండో ఫ్రీక్వెన్సీ v/λ2 రాసుకుంటే ఈ డిఫరెన్స్ వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్, ఇది ఫస్ట్ది సెకండ్ది మధ్యలో డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు అవ్వాలి 8. v కామన్ తీసుకుంటే 1/λ వాల్యూ స్మాలర్ రాసుకుంటే వాల్యూ లార్జ్ వస్తుంది. లార్జ్ మైనస్ స్మాల్ అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్లో మనకి పాజిటివ్ వాల్యూ రావాలంటే ఇది లార్జ్ ఏ ఉండాలి, స్మాల్ ఏ ఉండాలి. ఇది ఈ వాల్యూ లార్జ్, ఈ వాల్యూ స్మాల్ ఉండాలంటే డినామినేటర్లో ఇక్కడ స్మాల్ ఇక్కడ లార్జ్ ఉండాలి. స్మాల్ ఎవరండి అంటే 80/175 స్మాల్ అండ్ 80/173 లార్జ్ ఈక్వల్ టు 8. v ఇంటూ 175/80 మైనస్ 173/80 ఈజ్ ఈక్వల్ టు 8. దీంట్లో నుంచి మనం ఏం రాసుకోవచ్చు, v ఇంటూ 173 మైనస్ 172 2/80 ఈజ్ ఈక్వల్ టు 8. సో దీని నుంచి v ఈజ్ ఈక్వల్ టు 2, దీంట్లో 40 టైమ్స్ పోతే 320 అనేది v అవ్వాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 33. దాని తర్వాత 34 చూద్దాం. థర్టీ ఫోర్లో ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ 250 ఇచ్చారు. అది 4 బీట్స్ ఇస్తుంది ఒక స్ట్రింగ్తో. అది ఫండమెంటల్ మోడ్లో వైబ్రేట్ అవుతున్నప్పుడు. అయితే బీట్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయిందంట. లెంగ్త్ స్లైట్లీ షార్టెన్ చేస్తే అయితే మినిమం లెంగ్త్ ఆఫ్ ది వైర్ దట్ టు బి షార్టెండ్ సో దట్ నో బీట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అని అడుగుతున్నారు. సరే, ఇది ఏదో ఫ్రీక్వెన్సీ హయ్యర్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం, ఇది లోవర్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం. హయ్యర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ట్యూనింగ్ ఫోర్క్ ఉందనుకుందాం, లోవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మన స్ట్రింగ్ ఉందనుకుందాం. ఇప్పుడు స్ట్రింగ్ లెంగ్త్ని ఏం చేశారంట, స్ట్రింగ్ లెంగ్త్ని స్లైట్లీ తగ్గించారంట. స్ట్రింగ్ లెంగ్త్ తగ్గిస్తే n ఈజ్ ఈక్వల్ టు 1/2L√T/μ. దీంట్లో స్ట్రింగ్ లెంగ్త్ని తగ్గిస్తే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే దీని ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. దీని ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే గ్యాప్ డిక్రీజ్ అవుతుంది. గ్యాప్ డిక్రీజ్ అయితే బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గాలి. సరే, మరి ఇక్కడ బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గిందా పెరిగిందా? తగ్గింది. బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గిందని చెప్పారు అంటే మనం అనుకున్నది కరెక్టే. అంటే ఈ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ హయ్యర్ అని మనం అనుకున్నాము, ఈ స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ లోవర్ అని అనుకున్నాము, అది కరెక్టే. ఒకసారి మళ్ళీ చూడండి, దీంట్లో ఏది హయ్యర్ ఏది లోవర్ మనకు తెలియదు. మనం ఏమనుకున్నామండి అంటే ఈ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ హయ్యర్ అని, స్ట్రింగ్ ఫ్రీక్వెన్సీ లోవర్ అని మనం అనుకుని తర్వాత ఏం చేసాము, ఇక్కడ ఏం జరిగిందో అది రాసాం. ఏం జరిగింది, ఇక్కడ లెంగ్త్ని తగ్గించారంట, స్లైట్లీ తగ్గించారంట లెంగ్త్ని. n ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా ప్రకారం లెంగ్త్ని తగ్గిస్తే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ స్ట్రింగ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే ఇది పైకి వెళ్తే గ్యాప్ డిక్రీజ్ అయ్యి బీట్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. బీట్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయినట్టే ఇచ్చారు కాబట్టి మనం అనుకున్నది కరెక్టే. కాబట్టి 250 విల్ బి హయ్యర్ ఫ్రీక్వెన్సీ అండ్ దానికంటే ఇది లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉంది. ఎంత లోవర్లో ఉంటుంది, 4 లోవర్లో ఉంటుంది. అంటే ఎంత ఉండాలి, ఇది 256 అయి ఉండాలి.
ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ. సరే, అయితే ఇప్పుడు లెంగ్త్ ఎంత డిక్రీజ్ చేయాలి సో దట్ బీట్ ఫ్రీక్వెన్సీ 0 అవుతుంది అంటున్నాడు. ఈ లెంగ్త్ మనం డిక్రీజ్ చేసి ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసి ఎక్కడ తీసుకెళ్ళాలి? ఏం రాశాను నేను? బుర్ర ఉందా లేదా? బుర్ర లేకుండా రాస్తే ఎలాగా? బుర్ర లేకుండా రాస్తే ఎలాగా? సరే, ఫ్రీక్వెన్సీ దీనికంటే తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉండాలి? 4 తక్కువ ఉండాలి. 4 తక్కువ ఉండాలంటే ఎంత ఉంటుంది? 246 ఉంటుందండి. 246 ఉంటుంది. 256 కాదా? 246 ఉంటుంది. 250 కంటే 4 తక్కువ 246. సరే, 246 ఉంది. అయితే దీనికి బీట్ ఫ్రీక్వెన్సీ లేకుండా చేయాలంటే దీని ఫ్రీక్వెన్సీని అక్కడ తీసుకెళ్ళాలంటే 4 పెంచాలి. సో ఇప్పుడు మనం రాద్దాం ఇక్కడ n ప్రపోర్షనల్ టు 1/n. n ప్రపోర్షనల్ టు 1/l కాబట్టి ΔN/n ఈజ్ ఈక్వల్ టు ΔL/L అవుతుంది. ΔN ఏం చేయాలి? 4 పెంచాలి బై ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎంత? 250 కానీ 246 కానీ ఏది రాసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏం రాదు, ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ΔL, ఎల్లో మార్పు మనకు కావాలి, బై ఒరిజినల్ లెంగ్త్. ఒరిజినల్ నేను చెప్పారు మరి ఏమైనా ఇక్కడ చెప్పారు 25 సెంటీమీటర్. సో ఈ 25 పోతే ΔL ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 మిగిలింది 0.4 సెంటీమీటర్ వస్తే సెంటీమీటర్. సో 0.4 సెంటీమీటర్ అనేది మనం లెంగ్త్ చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే అప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ స్ట్రింగ్ ఫ్రీక్వెన్సీ 246 నుంచి 250కి వెళ్ళిపోయి బీట్ ఫ్రీక్వెన్సీ రాదు, బీట్స్ డెవలప్ అవ్వవు. సరే, దీంట్లో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి. ఎక్సర్సైజ్ 2లో బీట్స్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చూద్దాం. అవి అవసరం మనకి విషయం అర్థం చేసుకోవడానికి. వీటిల్లో క్వశ్చన్ నెంబర్ 67 చెప్తున్నా ఎక్సర్సైజ్ 2లో. ఎక్సర్సైజ్ 2లో క్వశ్చన్ నెంబర్ 67 చెప్తున్నా, ఎందుకంటే బీట్స్లో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఎలా చేస్తారని క్లారిటీ కోసం. 67లో ఒక ట్యూనింగ్ ఫోర్క్ 248 ఫ్రీక్వెన్సీ ఉంది, అది ఇంకో ట్యూనింగ్ ఫోర్క్తో 7 బీట్స్ ఫామ్ చేస్తుంది. ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఏదో హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఏదో లోవర్ ఉంటుంది, ఏది హయ్యరో ఏది లోవరో తెలియదు. ఏదో ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ ఒకటి ఇచ్చారు, ఏమని ఇచ్చారు? ఒకటి 248 అని ఇచ్చారు. ఇది ఇంకో ట్యూనింగ్ ఫోర్క్తో బీట్స్ ఫామ్ చేస్తుంది, 7 బీట్స్ ఫామ్ చేస్తుంది. అయితే అన్నోన్ ఫోర్క్ ఏదైతే ఉందో దాన్ని లోడ్ చేసామంట. ఈ అన్నోన్ ఫోర్క్కి లోడ్ చేసామంటే కొద్దిగా మాస్ తగిలిచ్చామన్నమాట. మాస్ తగిలిచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కొద్దిగా. సో దీని ఫ్రీక్వెన్సీ కొద్దిగా తగ్గితే బీట్ ఫ్రీక్వెన్సీ అవ్వాలి, పెరగాలి. కానీ ఇక్కడ ఏమన్నారు? పెరిగినట్టు అన్నారా, తగ్గినట్టు అన్నారా? ఏది అలా మళ్ళీ 7 వచ్చిందంట, పెరగలేదంట, తగ్గలేదంట. సరే, ఈ క్వశ్చన్ మళ్ళీ చేద్దాం తర్వాత. దానికంటే ముందు మనం మరో క్వశ్చన్ చేస్తే మనకు కొద్ది క్లారిటీ ఉంటుంది. ఈ క్వశ్చన్ చేయడానికి ముందు వేరే క్వశ్చన్ చేసి మళ్ళీ వద్దాం. క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. 68 చేసిన తర్వాత 67కి వద్దాం. 68లో ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఉంది, దాని పేరు ఏ. మరో ట్యూనింగ్ ఫోర్క్ ఉంది, దాని పేరు బి. ట్యూనింగ్ ఫోర్క్ ఏ ఏదైతే ఉందో దానికి ఫ్రీక్వెన్సీ 258, దీనికి ఫ్రీక్వెన్సీ 258. ట్యూనింగ్ ఫోర్క్ బి ఏదైతే ఉందో దానికి ఫ్రీక్వెన్సీ మనకు తెలియదు, అది మనం కనుక్కోవాలి. అయితే బీని ఫైల్ చేసాం. ఫైల్ చేయడం అంటే ఇక్కడ అరగదీసాం అనమాట. అరగదీసి కొద్దిగా మాస్ని బయటకు తోసేసాం, కొద్దిగా మాస్ తగ్గించేసాం. అరగదీసి కొద్దిగా మాస్ తీసేస్తే దీనికి ఫ్రీక్వెన్సీ కొద్దిగా పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరిగితే బీట్ ఫ్రీక్వెన్సీ వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ తగ్గి బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గాలి. వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ తగ్గి బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గాలి. కానీ ఇక్కడ ఏమన్నారు? తగ్గినట్టు అన్నారా, పెంచినట్టు, పెరిగినట్టు అన్నారా? నెంబర్ ఆఫ్ బీట్స్ హార్డ్ సేమ్, మళ్ళీ సేమ్ అంటారా? సరే, ఇదైతే మళ్ళీ చేద్దాం, తర్వాత చేద్దాం. ఈ రెండు ఒకే మోడల్ అయినాయి, మళ్ళీ ఒకేసారి చేద్దాం రెండు కూడా. సరే, తర్వాత చూద్దాం. 69
ఇప్పుడు వచ్చింది సరైన క్వశ్చన్, మనకు చెప్పుకోవాల్సిన క్వశ్చన్. అదేంటండి అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన క్వశ్చన్ ఏంటండి అంటే ఏ ఉంది, బి ఉంది, బి ఫ్రీక్వెన్సీ 5 ఇస్తుంది. ఇదిగో ఏ ఫ్రీక్వెన్సీ ఇలా చూపిస్తాను, బి ఫ్రీక్వెన్సీ ఇలా చూపిస్తాను. అంటే ఇలా ఎందుకు చూపిస్తున్నామంటే ఇది హయ్యర్ ఇది లోవర్ అని చెప్పడానికి. ఎందుకంటే మనకి బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏదో ఒక ఫ్రీక్వెన్సీ మైనస్ మరో ఫ్రీక్వెన్సీ, ఏదో ఒక ఫ్రీక్వెన్సీ అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోవర్ ఫ్రీక్వెన్సీ. ఏది హయ్యరో ఏది లోవర్ తెలియదు కాబట్టి మనం ఈక్వేషన్ వేయలేము. అందుకని ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఏది హయ్యరో ఏది లోవరో ముందు తెలుసుకోవాలి. దానికోసమే ఈ కష్టం అంతా పెడుతున్నాం అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో ఏది హయ్యరో ఏది లోవరో ముందు తెలుసుకుంటే అప్పుడు రాయొచ్చు మనం ఏ మైనస్ బియా, బి మైనస్ ఏ అని. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 69లో డీటెయిల్గా చెప్తున్నాను చూడండి. బీట్ ఫ్రీక్వెన్సీ ఏకి బీకి మధ్యలో బీట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందంట, 5 ఉందంట. అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5ఆ లేకపోతే బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5ఆ అనేది మనకి క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. ఈ వీళ్ళిద్దరిలో ఏది కరెక్టో తెలుసుకోవడానికి ఏది హయ్యరో ఏది లోవరో తెలుసుకోవాలి. ఏది హయ్యరో ఏది లోవర్ తెలుసుకోవడానికే మనం ఇలా వేస్తున్నాం. ఇది హయ్యర్ అనుకుంటున్నాం, ఇది లోవర్ అనుకుంటున్నాం అనుకొని ఏదో ఇక్కడ జరుగుతున్న స్టోరీ మనం అప్లై చేసి కనుక్కుంటాం అనమాట. సరే ఏం జరుగుతుంది ఇక్కడ, ఏని ఫైల్ చేసామంటే ఏ యొక్క ఫ్రీక్వెన్సీని కొద్దిగా పెంచాము. ఏ యొక్క ఫ్రీక్వెన్సీ కొద్దిగా పెంచితే ఈ గ్యాప్ ఏమవుతుంది, పెరుగుతుంది. బీట్ ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఏమన్నారు ఇక్కడ, పెరిగిందనే అన్నారు. అంటే మనం అనుకున్నది కరెక్టే. ఏమనుకున్నాం మనం ఇక్కడ, ఏ హయ్యర్ బి లోవర్ అనుకున్నాము, అది కరెక్టే. ఏ హయ్యర్ బి లోవర్ కాబట్టి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అనేది కరెక్ట్ అవుతుంది. దీంట్లో ఏ ఎంత ఇచ్చారు తెలియదు, బి ఏమో 512 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఏ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది 517. ఏ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది 517. అలాగే 70 క్వశ్చన్ చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఇటు వద్దాం. 67 68 తర్వాత వద్దాం. 70 చూసిన తర్వాత మనం వద్దాం. 70 చూసి మళ్ళీ ఇటు వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 70. క్వశ్చన్ నెంబర్ 70లో 2 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఒకటేమో 258, దాని పేరు ఏ. రెండో ఫ్రీక్వెన్సీ బి. ఏది హయ్యరో ఏది లోవరో మనకి తెలియదు. ఏదో ఒకటి హయ్యర్ అనుకుంటాం, ఏదో ఒకటి లోవర్ అనుకుంటాం. అక్కడ ఉన్న స్టోరీ చూస్తాం. స్టోరీ ప్రకారం సరిపోతే ఓకే, సరిపోకపోతే మళ్ళీ ఆలోచిస్తాం. 250 హయ్యర్ అన్నట్టు, 258 హయ్యర్ అన్నట్టు, అంటే ఏ ఫ్రీక్వెన్సీ హయ్యర్ అన్నట్టు, బి లోవర్ అన్నట్టు వేసుకున్నాను. తర్వాత ఏం చేస్తున్నాం, ఏని ఫైల్ చేస్తున్నాము. ఏని ఫైల్ చేస్తే దీని ఫ్రీక్వెన్సీ కొద్దిగా పెరుగుతుంది. ఫైల్ చేయడం అంటే అరగదీయడం. ఏ ట్యూనింగ్ ఫోర్క్ ఏదైతే ఉందో దాని ప్రాంగ్స్ని ఇక్కడ అరగదీస్తే ఫ్రీక్వెన్సీ కొద్దిగా పెరుగుతుంది. మాస్ తగ్గి ఫ్రీక్వెన్సీ కొద్దిగా పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరిగితే గ్యాప్ పెరుగుతుంది. గ్యాప్ పెరిగితే బిట్ ఫ్రీక్వెన్సీ పెరగాలి. అని ఇక్కడ ఏమన్నారు, బిట్ ఫ్రీక్వెన్సీ తగ్గింది అన్నారు. అంటే మనం అనుకున్న తప్పు. మరి ఏది కరెక్ట్ చూడండి. బి పైనుండి ఉంటుంది, ఏ కింద ఉంటుంది. ఇప్పుడు ఏ యొక్క ఫ్రీక్వెన్సీని మనం పెంచితే ఇది పైకి వెళ్ళి బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గిస్తుంది. అంటే ఇది కరెక్ట్ అనమాట, అది రాంగ్. అంటే బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీట్ ఫ్రీక్వెన్సీ అనేది కరెక్ట్. సో బి మైనస్ ఏ, వీటిలో బి గురించి చెప్పారా, చెప్పలా. ఏ గురించి 258 అన్నారు. ఈజ్ ఈక్వల్ టు బీట్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నారు, 8 అన్నారు. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 266 అవుతుంది. అది అలా ప్రాబ్లం చేయాలన్నమాట. సరే ఇంకో క్వశ్చన్ కూడా చెప్తాను మీకు. సిక్స్ చూడండి. 66లో ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ 288. రెండో ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ ఎంతో మనకు తెలియదు, కనుక్కోవాలి. రెండో ట్యూనింగ్ ఫోర్క్ పైన వ్యాక్స్ తగిలించాం. వ్యాక్స్ తగిలిస్తే మాస్ పెరిగి ఫ్రీక్వెన్సీ కొద్దిగా తగ్గుతుంది. ఫ్రీక్వెన్సీ తగ్గితే బీట్ ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఇక్కడ ఏమన్నారు, 66లో బీట్ ఫ్రీక్వెన్సీ స్టార్టింగ్లో 4 ఉంది, తర్వాత 2 అయింది, తగ్గింది బీట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ వ్యాక్స్ తగిలిస్తే ఎంత తగ్గి గ్యాప్ పెరిగి బీట్ ఫ్రీక్వెన్సీ పెరగాలి. కానీ బీట్ ఫ్రీక్వెన్సీ పెరగకుండా బీట్ ఫ్రీక్వెన్సీ ఏమైంది, తగ్గింది. అంటే మనం అనుకున్నది కరెక్ట్ కాదు.
సరే రివర్స్ అనుకుందాం. ట్యూనింగ్ ఫోర్క్ పైన ఉంది అండ్ 288 కింద ఉంది. దీనికి వ్యాక్స్ తగిలిచ్చాం. దీనికి వ్యాక్స్ తగిలిస్తే ఇది దీని ఫ్రీక్వెన్సీ తగ్గి కిందకు వచ్చి గ్యాప్ తగ్గి బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గటమే ఇక్కడ జరిగింది. ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ హయ్యర్ అన్నట్టు, 288 ఫ్రీక్వెన్సీ లోవర్ అన్నట్టు రాసుకుంటే దీనిపైన వ్యాక్స్ తగిలిచ్చినప్పుడు దీని ఫ్రీక్వెన్సీ తగ్గి గ్యాప్ తగ్గుతుంది. గ్యాప్ తగ్గితే బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గాలి. అదే జరిగింది ఇక్కడ. బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గింది అండ్ ఇది కరెక్ట్. కాబట్టి ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ n అనుకుంటే n - 288 ఈజ్ ఈక్వల్ టు ది బీట్ ఫ్రీక్వెన్సీ బిట్వీన్ దెమ్. వాట్ ఈస్ గివెన్? 4 ఈజ్ గివెన్. సో n ఈజ్ ఈక్వల్ టు 292 అవుతుంది. అది ఇప్పుడు వెళ్ళిపోదాం బ్యాక్కి వెళ్ళిపోయి ఏంటో ఇక్కడ వదిలేసాం మనం. 67, 68 చూద్దాం. 67, 68 ఫ్రెష్గా చూద్దాం. అక్కడ ఎందుకు ప్లేస్ లేదు మళ్ళీ అక్కడ. సిక్స్టీ సెవెన్లో 2 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఇది 248 ఫ్రీక్వెన్సీ, రెండో ఫ్రీక్వెన్సీ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ, రెండోది ఏదో ఉంది అన్నోన్ తెలియదు. దీన్ని మాస్తో లోడ్ చేసాం. దీన్ని మాస్తో ఇలా లోడ్ చేస్తే బీట్ ఫ్రీక్వెన్సీ మారలేదంట, అదే ఉందంట. బీట్ ఫ్రీక్వెన్సీ మారలేదు. దీనిపైన దీన్ని లోడ్ చేస్తే దీని ఫ్రీక్వెన్సీ తగ్గి బీట్ ఫ్రీక్వెన్సీ పెరగాలి. గ్యాప్ పెరిగి బీట్ ఫ్రీక్వెన్సీ పెరగాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? పెరగలేదు, తగ్గలేదు, అలాగే ఉన్నాయి అంటాడు. పెరగలేదు, తగ్గలేదు ఎలా అవుద్ది? ఇది కిందకు వస్తే డెఫినెట్గా పెరుగుతుంది. పెరగలేదు, తగ్గలేదు అవడం అనేది ఈ పరిస్థితిలో కుదరట్లేదు. సరే వేరే పరిస్థితికి వెళ్దాం. వేరే పరిస్థితి ఏంటి? ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండి అండ్ 248 ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు దీనికి పైన వ్యాక్స్ తగిలిస్తే దీని ఫ్రీక్వెన్సీ తగ్గితే అప్పుడు కూడా బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అయితే ఇది తగ్గి ఇక్కడికి వచ్చేసి ఇంకా తగ్గిపోయి ఇక్కడికి వచ్చేస్తే అప్పుడు బీట్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ నార్మల్ వాల్యూకి వస్తుంది. ఇక్కడ ఏదైతే ఉందో మళ్ళీ అదే బీట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో అక్కడ ఏదైతే చెప్పారో అది జరగాలంటే ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండాలి. ఆ రెండో ట్యూనింగ్ ఇచ్చిన ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండాలి. దీనికంటే ఇది ఎక్కువ ఉండాలి. బీట్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నారు ఇక్కడ? బీట్ ఫ్రీక్వెన్సీ 7 ఉన్నారు కాబట్టి ఈ గ్యాప్ 7 కాబట్టి దీనికంటే ఇది 7 ఎక్కువ ఉండాలి కాబట్టి 255 ఆన్సర్ అవుతుంది. తర్వాత 68లో మళ్ళీ ఒక ఫ్రీక్వెన్సీ 258 ఉంది. రెండో ఫ్రీక్వెన్సీ ఏదో ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో బీట్ ఫ్రీక్వెన్సీ కనబడుతుంది. ఆ బీట్ ఫ్రీక్వెన్సీ మారలేదంట. ఎప్పుడు? బీని ఫైల్ చేసినప్పుడు. బి ఎవరు? నోనా అన్నోనా? ఏ ఏమో నోన్, ఏ నోన్, ఇది ఏ, ఇది బి అన్నోన్ ఫోర్క్ బి ఏదైతే ఉందో దాన్ని ఫైల్ చేసాం. ఫైల్ చేసినప్పుడు దీనికి ఫ్రీక్వెన్సీ కొద్దిగా తగ్గుతుంది. ఫ్రీక్వెన్సీ తగ్గితే బీట్ ఫ్రీక్వెన్సీ పెరగాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? సేమ్ అంటున్నారంటే ఇలా ఉంటే కుదరదు. కాబట్టి ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ట్యూనింగ్ ఫోర్క్ పైన ఉండాలి అండ్ ఈ 258 కింద ఉంటే అప్పుడు ఈ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ ఎందుకని తగ్గుతుంది? ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ తగ్గుతుంది? అసలు తగ్గట్లేదుగా. తప్పు. ఇది 258, ఇది బి ట్యూనింగ్ ఫోర్క్. క్వశ్చన్ నెంబర్ 68లో ట్యూనింగ్ ఫోర్క్ బిని ఫైల్ చేసాం. దీన్ని ఫైల్ చేసినప్పుడు దీని ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. దీని ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. బీట్ ఫ్రీక్వెన్సీ ఇలా పైకి వెళ్ళిపోతే తగ్గుతుంది. దీనికంటే దాటి పైకి వెళ్ళిపోతే మళ్ళీ సేమ్ బీట్ ఫ్రీక్వెన్సీ అంతకుముందు ఏదైతే ఉందో అదే డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అంటే డెఫినెట్గా మనం అనుకున్నది కరెక్టే. కాబట్టి 258 మైనస్ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ n అనుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు బీట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ 68లో ఎంత ఇచ్చారు? బీట్ ఫ్రీక్వెన్సీ 8 ఇచ్చారు. 8. సో n ఈజ్ ఈక్వల్ టు 258 కంటే 8 తక్కువ అంటే 250 ఆన్సర్ అవ్వాలి. ఇది 68. సరే ఇది మనకి 67, 68 ఇవన్నీ కూడా ఎక్సైజ్ 2లో అనండి. ఎక్సైజ్ 2లో ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కాసేపు. అంటే బీట్ ఫ్రీక్వెన్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని క్లారిటీ రావడం కోసం చెప్పుకున్నాము. సరే ఇప్పుడు మనం ఎక్సైజ్ 3కి వచ్చేస్తాను. బ్యాక్ నేను
సరే వినండి. ఏంటి ఈ తప్పు రాసాం మనం. ఎందుకు తప్పు రాసాం? ట్యూనింగ్ ఫోర్క్ని ఫైల్ చేస్తున్నాం. ఫైల్ చేస్తే ఫ్రీక్వెన్సీ పెరగాలి, కానీ తగ్గినట్టు చూపించాను నేను. తప్పేది. ఇక్కడ కూడా అది చూపించాను, తప్పేది. ఇక్కడ మళ్ళీ యాక్చువల్గా ఏం జరిగిందో చూపిస్తున్నాను. ఏ ఈజ్ ఎ ట్యూనింగ్ ఫోర్క్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ 258. ఇది దీనికంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ అనుకుంటూ పైన లైన్ గీసా, కింద ఒక లైన్ గీసా. ఇప్పుడు ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫైల్ చేయడం వల్ల ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ పెరిగితే బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. తగ్గి 0 అవుతుంది. ఆ తర్వాత ఇంకా దీన్ని ఫైల్ చేస్తే అప్పుడు బీట్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. పెరిగి మళ్ళీ ఒరిజినల్ వాల్యూకి రావచ్చు. సో ఏదైతే క్వశ్చన్లో చెప్పారో అది జరగడానికి ఈ విధమైన అరేంజ్మెంటే ఉండాలి. ఈ విధమైన అరేంజ్మెంటే ఉండాలి అంటే ఇది ఎక్కువ ఫ్రీక్వెన్సీ అయి ఉండాలి, తక్కువ ఫ్రీక్వెన్సీ అయి ఉండాలి. కాబట్టి ఎక్కువ ఫ్రీక్వెన్సీ మైనస్ తక్కువ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 8. దీని నుంచి n ఈజ్ ఈక్వల్ టు 250 అవుతుంది. అది క్వశ్చన్ నెంబర్ 68. అండ్ నౌ లెట్ us కమ్ బ్యాక్ టు బీట్స్లో ప్రాబ్లమ్స్ పైన మళ్ళీ వచ్చేద్దాం. అంటే ఎక్సర్సైజ్ 3కి వచ్చేద్దాం మళ్ళీ బ్యాక్. ఎక్సర్సైజ్ 3లో ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ 2-3 ఉన్నాయి. ఎక్సర్సైజ్ 3లో 35 క్వశ్చన్. స్ట్రెచ్డ్ స్ట్రింగ్ని డివైడ్ చేశారు 2 పార్ట్స్ కింద. తర్వాత టోటల్ లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ 1 మీటర్ ఇచ్చారు. ఆ 2 పార్ట్స్లో డిఫరెన్స్ 2 mm అని ఇచ్చారు. సౌండెడ్ టుగెదర్ 2 బీట్స్ వస్తున్నాయంట. అయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ నోట్స్ ఎమిటెడ్ ఎంత అండి అంటున్నారు. టోటల్ లెంగ్త్ ఎంత? 1 మీటర్. కాబట్టి హాఫ్ లెంగ్త్ 500 అయితే మరో హాఫ్ లెంగ్త్ 500. అయితే వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ 2 mm అంటున్నారు. 500 mm 200 mm ఇలా 2 హాఫ్ కింద ఉండొచ్చు. కానీ డిఫరెన్స్ ఏదో ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 2 mm ఇచ్చారు. అంటే ఇది 499 mm అయితే ఇది 501 mm ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఒకటే స్ట్రింగ్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగితే బీట్ ఫ్రీక్వెన్సీ వచ్చిందంట 2 వచ్చిందంట. దానికి మనం ఏం రాద్దాం? దీనికి ఫ్రీక్వెన్సీ n1, దీనికి ఫ్రీక్వెన్సీ n2 అని రాసుకుంటే n1 మైనస్ n2 బై n ఈజ్ ఈక్వల్ టు డెల్టా n బై n అనమాట. ఈజ్ ఈక్వల్ టు డెల్టా l బై l. డెల్టా l ఇది 501, అది 490. డెల్టా l అవుతుంది 2 mm బై l నథింగ్ బట్ 490 501. రెండింటికంటే బెటర్గా 500 రాసుకోవచ్చు. n1 మైనస్ n2 అంటే డెల్టా n బై n. డెల్టా n బై n. డెల్టా n బీట్ ఫ్రీక్వెన్సీ 2 అంటున్నారు కాబట్టి చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ వీళ్ళిద్దరిలో ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ 2 ఉండాలి. అప్పుడు బీట్ ఫ్రీక్వెన్సీ 2 అవుతుంది. 2 బై n ఈజ్ ఈక్వల్ టు ఇది 2 మిల్లీమీటర్ బై ఇది కూడా మిల్లీమీటర్గా 500 మిల్లీమీటర్ పోయింది. 2 పోయింది. n మస్ట్ బి ఈక్వల్ టు 500. n 500 అంటే n అంటే మిడిల్ నేను లెంగ్త్ తీసుకున్నాను, మిడిల్ లెంగ్త్ తీసుకున్నాను. రెండిట్లో మిడిల్ లెంగ్త్ తీసుకున్నాను నేను. కాబట్టి n కూడా మిడిల్ ఫ్రీక్వెన్సీ వచ్చింది మనకి. n ఈజ్ ఈక్వల్ టు 500 మిడిల్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. అంటే ఒకదానికి 501, రెండో దానికి 499 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో దట్ వీ కెన్ గెట్ 2 బీట్స్ పర్ సెకండ్. 2 బీట్స్ పర్ సెకండ్ రావడానికి ఈ విధంగా ఒకటి 501 అయితే ఇంకోటి 499 అవ్వాలి. సరే, తర్వాత 36 చూద్దాం. ఇక్కడ నేను మిడిల్ లెంగ్త్ తీసుకున్నా. 499 501 తీసుకోకుండా మిడిల్ లెంగ్త్ తీసుకున్నా కాబట్టి ఫ్రీక్వెన్సీ కూడా ఈ 2 ఫ్రీక్వెన్సీస్కి మిడిల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. మిడిల్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో బీట్ ఫ్రీక్వెన్సీ
2 కాబట్టి ఒకటేమో దీనికంటే ఎక్కువ ఉండాలి, ఇంకోటేమో దీనికంటే తక్కువ ఉండాలి. సో దట్ ఈస్ ఒకటి 501, ఇంకోటి 499 అయ్యింది. సరే, తర్వాత 2 యూనిఫామ్ వైర్ ఉన్నాయి 36 క్వశ్చన్లో. వైబ్రేటింగ్ సైమల్టేనియస్లీ ఫండమెంటల్ మోడ్లో టెన్షన్, లెంగ్త్, డయామీటర్, డెన్సిటీ చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం కావాలంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ 360 అయితే అది నెంబర్ ఆఫ్ బీట్స్ ప్రొడ్యూసర్ పర్ సెకండ్ ఎంత అంటున్నారు. అంటే రెండో ఫ్రీక్వెన్సీ కనుక్కుంటే నెంబర్ ఆఫ్ బీట్స్ వస్తాయి. రెండో ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి ఏం చేద్దాం, n is equal to 1/2L √T by ఇక్కడ ఏమేమి ఇచ్చారు, లెంగ్త్ ఇచ్చారు, టెన్షన్ ఇచ్చారు, డయామీటర్ ఇచ్చారు, డెన్సిటీ ఇచ్చారు. సో AD రాసుకుందాం. సో n is equal to 1/2L టెన్షన్, A అంటే πr², D అంటే డెన్సిటీ. ఇప్పుడు దీంట్లో నుంచి మనకి ఏం కావాలి, n1/n2 is equal to L2/L1 into T1/T2 √into R2/R1 into D1/D2/D1 √. సో n1/n2 is equal to this much. n1 is equal to n1/n2 ఇదైతే L2/L1 length ratio 8:1, reverse 1:8. tension ratio, tension is first of all tension, it is first of all tension. Second one is length ratio is 36/35, means 35/36 is the length ratio, and tension ratio is 8:1 into radius ratio nothing but diameter ratio, that is 4:1, is 1:4, you are right. And density also reverse ratio, density is given as d2/d1. మూడు రాస్తాం, మిగిలింది d2/d1, లాస్ట్ వన్ 2/1 √ ఇది 16, ఇది 4 తప్పైంది. ఆన్సర్ 35/36. సరే, మళ్ళీ చెప్తాలే క్వశ్చన్, మళ్ళీ మీరు మిస్ అయినట్టున్నారుగా.